ఆధ్యాత్మికత అంటే ఏంటి? పూజ అంటే ఏంటి? ఏది అసలైన పూజ? పలకటానికి ఈ పదాలు బాగున్నా అసలు వీటి వెనకమాల ఉన్న అర్థాలేంటి? చెప్పాలంటే చాలా తేలికేనా? చెప్పటం చాలా సులువేనా? అవునో కాదో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్రీ శివసాయి సేవాపీఠం వారి ప్రతి గురువారము జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని చివరి వరకు చూస్తూ పూజ ఎలా చేయాలో తెలుసుకుంటూ పూజ ద్వారా ఆధ్యాత్మికతను ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనిషి భగవంతుడికి దగ్గర అవడానికి ఎంచుకునే మార్గమే పూజ. మన ఆత్మను పరమాత్మతో అనుసంధానించే వంతెన లాంటిది అది. అలాగని దేవుడి పటాలకు పూలు పెట్టి ధూపదీపాలు సమర్పించినంత మాత్రాన అది పూజ అయిపోదు. పునాది లేని భవనం ఎలా కూలిపోతుందో భక్తి ధర్మం లేని పూజ కూడా అలానే నిష్ఫలమవుతుంది. పెద్దలు అన్నట్లు భావం లేని పూజ పత్రికి చేటు. భగవంతుడు బాహ్య ఆడంబరాలకు కాదు, హృదయంలోని భావానికి మాత్రమే వశుడవుతాడు. శాస్త్రం భావగ్రాహి జనార్దన అని చెబుతుంది. మనసులో కల్మషం పెట్టుకుని చేసే పూజ ఎంత గొప్పదైనా అది దేవుడికి చేరదు. మనసు భగవంతుడిపై కాకుండా ప్రాపంచిక విషయాలపై ఉంటే ఆ పూజ అర్ధహీనమవుతుంది. భగవద్గీత ప్రకారం ఈశ్వర సర్వభూతానాం అంటే భగవంతుడు మన హృదయంలోనే నివసిస్తాడు. నేను గొప్పగా పూజిస్తున్నాను అనే అహంకారంతో ఆర్భాటంగా చేసే పూజ రాజసగుణంతో నిండిపోతుంది. ఇంట్లో తల్లిదండ్రులను బాధ పెడుతూ బయట ఆలయాలకు వెళ్ళి అర్చనలు చేస్తే పుణ్యం రాదు. మాతృదేవోభవ పితృదేవోభవ అనేది మన సంస్కృతికి మూలసూత్రం. పుండరీకుడు తల్లిదండ్రులను సేవిస్తున్నప్పుడు స్వయంగా పాండురంగుడు దర్శనమిచ్చిన సేవ పూర్తయ్యే వరకు దేవుణ్ణే వేచి ఉండమన్నాడు. తల్లిదండ్రుల సేవనే అసలైన పూజగా భావించాడు. పైకి మంత్రాలు జపిస్తూ లోపల ప్రాపంచిక విషయాలు ఆలోచించడము నిజమైన పూజ కాదు. చేత్తో దేవుని ముందు దీపాన్ని వెలిగిస్తూ నోటితో పరుల మీద నిందారోపణలు చేస్తుంటే ఆ పూజ కేవలం శారీరక చర్యగా మిగులుతుంది. మనస్ఫూర్తిగా సమర్పించే చిన్న పువ్వు యాంత్రికంగా చేసే 1000 పూజల కన్నా గొప్పది. ఇక ఇతరులకు హాని చేయాలనే ఉద్దేశంతో చేసే పూజలు చివరికి నాశనానికే దారితీస్తాయి. భస్మాసురుడు ఘోర తపస్సు చేసిన దురుద్దేశం వల్ల పొందిన వరమే అతని మరణానికి కారణమైంది. శబరి ఎంగిలి పండ్లు, కన్నప్ప కంటి అర్పణ శాస్త్రోక్తంగా చేయకపోయినా వారి నిష్కల్మషమైన భక్తి వల్ల అవి అత్యున్నత పూజలయ్యాయి. ఆడంబరాల జోలికి వెళ్లకుండా మనసును నిర్మలంగా ఉంచుకొని తోటి జీవుల పట్ల కరుణతో ధర్మబద్ధంగా జీవించటమే భగవంతుడికి మనం చేసే అసలైన పూజ. ఆధ్యాత్మికతను పెంపొందించుకోవటానికి పూజ అనేది కేవలం బాహ్య ఆచరణ మాత్రమే కాదు. అది మనలోని దైవత్వంతో మమేకమయ్యే అంతర్గత సాధన. పూజా విధానంలో ఆధ్యాత్మికను పెంచడానికి కొన్ని ముఖ్యమైన సాధనాలు ఉన్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది భావన. కేవలం మంత్రాలు చదవటం కంటే పూజించే దైవంపై సంపూర్ణ భక్తి భావనను ఉంచటం ముఖ్యం. రెండవది ధ్యానం. పూజ ప్రారంభంలో కానీ ముగింపులో కానీ కొద్దిసేపు కళ్ళు మూసుకొని మనం ఆరాధించే స్వరూపంపై ధ్యాస పెట్టడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. నామజపం. పనులలో నిమగ్నమైనప్పుడు భగవంతుని నామాన్ని నిరంతరం స్మరించటం ఆధ్యాత్మిక సాధనలో అత్యంత శక్తివంతమైన మార్గం. నిజమైన ఆధ్యాత్మిక సాధన అనేది రోజువారీ ప్రాపంచిక బాధ్యతలకు ఆటంకం కలిగించేది కాదు, కానీ జీవితాన్ని సమతుల్యంగా ఆనందంగా జీవించటానికి సహాయపడుతుంది. అలా అని ఆధ్యాత్మికత వేరే భక్తి వేరే అని కాదు. ఈ రెండూ ఒకటే. భక్తి ఉండాలి, ఆధ్యాత్మిక సాధన సాగాలి. భక్తి అంటే అంకిత భావం. భక్తి లేని ఆధ్యాత్మికత వృధా. ఆధ్యాత్మికత లేని భక్తి పనికిరాదు. ఆధ్యాత్మికత అంటే పూజలు గ్రంథాల పఠనం కాదు.
ఏదైతే మన అంతరాత్మకంగా ఆదిదైవంగా ఆత్మస్వరూపంతో ఉందో అదే ఆధ్యాత్మికత. దైనందిన జీవితంలో మనం చేసే ప్రతి పని పరమాత్మ సేవ అనే భావనతో చేయాలి. పరమాత్మ ఎవరు అన్నప్పుడు ఎవరికి వారు తామే అన్న భావన రావాలి. అదే అద్వైతం. వేదాంగాలు శాస్త్ర పురాణాలు చదివిన వారు అద్వైత భావనను అన్వయించుకోగలరు. ఇవేమీ చదవని వారు కూడా తెలియకుండానే అద్వైతాన్ని అనుసరిస్తున్నారు. అది ఎలాగన్నది తెలుసుకునే ప్రయత్నమే సాధన. ఆ పరమాత్మ శక్తి నాలో ఉన్నది అని అనుకోకుండా ఆ పరమాత్మ శక్తి నాతో ఈ పని చేయిస్తున్నదన్న భావన కలగాలి. అప్పుడు ప్రతివాడు అద్వైతే. వచ్చేవారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై సాయిరాం.